ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ గా మీరు ఇన్ని ధర్నాలు చూస్తున్నారు, చాలా కార్యక్రమాలు చూస్తున్నారు కదా, ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని. అండ్ అసలు ఒక యువత ఈ విషయం మీద ఎట్లా ఆలోచిస్తున్నారు? ప్రత్యేకంగా మీరు మీ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మందితో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంలో ఆపరేషన్ కగార్ విషయంలో జరుగుతున్న ఈ అంత ఎపిసోడ్ లో మీరు గమనించిన ముఖ్యమైన అంశాలు ఏంటి? ఇప్పటి వరకు యువత మొత్తం కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అదేవిధంగా ఎక్స్ లో వాళ్ళంతా కూడా వాళ్ళ సమయాన్ని బిజీగా గడుపుతున్నటువంటి సందర్భం ఒకటి. ఎందుకంటే ఇది సమ్మర్ హాలిడేస్ సందర్భం కాబట్టి. అదే సందర్భంలో కొంతమంది వెకేషన్స్కి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం లాంటిది జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే యువత మొత్తంలో కూడా ఈరోజు కగార్ గురించి చర్చించాల్సిన సందర్భం ఏర్పడ్డది. ఎందుకు ఈ దేశంలో, ఈ భారతదేశంలో నుండి మధ్య భారతదేశంలో నుండి ప్రజలను ఎందుకు చంపుతా ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క యువకుడు ఈరోజు ఆలోచిస్తున్న సందర్భం మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. దానికి సాక్ష్యమే ఇప్పుడు ఇందిరా పార్క్ జరిగేటువంటి ధర్నా. మొత్తం విద్యార్థులు, యువకులంతా కూడా వచ్చి ఇక్కడ ఈ ధర్నాలో భాగస్వామ్యం కూడా జరిగింది. ఈ ధర్నాను జయప్రదం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క సోషల్ మీడియా ఓపెన్ చూస్తే చాలు ఇలా శవాలు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడినటువంటి సందర్భం. ఈ దేశ ప్రజలు, పునాది వర్గాలైనటువంటి ఆదివాసీ ప్రజలపై తూటలు ఎందుకు వెళ్తా ఉన్నటువంటి ప్రశ్న ప్రతి ఒక్క యువకుని మీదలో ఈరోజు వాళ్ళ ఒక ఆలోచనీయ చర్చనీయ అంశమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. వాళ్ళు ఎందుకు ఇట్లాంటి సందర్భంలో ఆపరేషన్ కగార్ అని, అంతిమ యుద్ధం అని అమిత్ షా డెడ్ లైన్ పెట్టి మార్చి 31 వరకు మేము ఈ మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నిజానికి ఇది మావోయిస్ట్ సమస్య కాదు, ఇది ఈ దేశంలో ఆదివాసీలను లేకుండా చేసేటువంటి సమస్య. ఎందుకోసం ఆదివాసీలను లేకుండా చేస్తా ఉన్నాడు? మనకు స్పష్టంగా నంబల్ల కేశవరావు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయిన మరునాడే లాయిడ్ కంపెనీకి అక్కడ 3000 ఎకరాల భూమిని వాళ్ళు అప్పటి కట్టబెట్టడం జరిగింది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని మొత్తం కూడా తవ్వుకోవడం కోసం. అక్కడ బంగారం, అల్యూమినియం, బొగ్గు, బాక్సైట్ లాంటి అనేక ఖనిజ సంపద ఉన్నది కాబట్టి ఆ ఖనిజ సంపదను తవ్వుకోవడంలో భాగంగానే ఈరోజు వాళ్ళు ఈ ఆపరేషన్ కగార్ను తలపెట్టడం జరిగింది. వీళ్ళకి ప్రధానంగా మావోయిస్టులతో కాదు సమస్య, కంప్లీట్ గా ఈ దేశంలో ఆదివాసులు అనేటువంటి ఒక జాతిని లేకుండా చేయాలి. దండకరం నుంచి మొత్తం కూడా ఆదివాసులను తీసేయాలి, వాళ్ళని నిర్మూలించాలి. వాళ్ళని నిర్మూలించడం ద్వారానే ఈరోజు అక్కడ ఖనిజ సంపదను దోసుకోవడం జరుగుతుంది. మనం అడుగుతూ ఉన్నాం, 6 నెలల మంగ్లీ సోడి అనేటువంటి ఒక పాపను ఏ ఉద్దేశాలతో మీరు చంపిల్లు? తను మావోయిస్ట్ అయితే కాదు కదా. అట్లాంటి సందర్భమే, అట్లాంటి బలిదానాలే, అట్లాంటి ఎంతో మంది చావే ఈరోజు ప్రజలు వదిలిస్తా ఉన్నది, ప్రజలను ఆలోచింపజేస్తా ఉన్నది. ఈరోజు ప్రతి సోషల్ మీడియా కూడా, ఇన్స్టాగ్రామ్ లా, ట్విట్టర్ లా, ఫేస్బుక్ లా ఎక్కడ చూసినా కూడా ఈ కగార్ని ఎందుకు జరుపుతున్నారు, ఈ మానవహరణ ఎందుకు జరుపుతున్నారు అనేటువంటి విషయాన్ని యువత ఆలోచించి మేము ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మొత్తం యూనివర్సిటీలో ఒక చర్చనీయాంశంగా దీన్ని తీసుకొచ్చాం. అది క్రమక్రమంగా ఈరోజు ఒక పెద్ద మహాధర్నాగా దాదాపు 10 వామపక్ష రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈరోజు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద ధర్నాకు ఈరోజు కారణమైంది. అయితే ఎంతకాలం 13 నెలలుగా చేస్తూనే ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. ఇన్ని రోజుల్లో కూడా చలనం లేదు. ఇలాంటి సమావేశాలు, సభలు ప్రభుత్వంలో నిజంగా చలనాన్ని తీసుకురాగలుగుతాయా? ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక నియంతృత్వ మొండి వైఖరితోటి ప్రజలపై ఒక యుద్ధాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ప్రజలంతా ఏకమై తమ పోరాటాల ద్వారా ఎన్నోసార్లు ప్రభుత్వాలకు సరైనటువంటి జవాబు చెప్పిన సందర్భం మన భారతదేశంలో ఉన్నది. స్వయానా ఢిల్లీ నడిబొడ్డున రైతులంతా కూడా సంవత్సరంన్నర పోరాటం చేసి, ఆందోళన చేసి రైతు వ్యతిరేక చట్టాలను వెనుక తిప్పి పంపిన సందర్భం ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ప్రజా పోరాటాలు ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయాలను సాధిస్తాయి. ప్రభుత్వాల నియంత్రణతో ఎప్పుడు కూడా ఓడిపోతాయి. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు నడవాల్సిన అవసరం ఉన్నది. అట్లా కాకుండా మేము కేవలం కార్పొరేట్ల కోసమే పనిచేస్తాం, అనిల్ అంబానీ, అదాని, మిట్టల్, జిందల్ కోసమే మేము పనిచేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ రోజు ఇప్పటికే ఈ దేశంలో పేదలుగా మారుతా ఉన్నారు, ధనికులు మరింత ధనికులు అవుతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ ఈ దేశంలో ఎందుకు పేదలు మరింత పేదలుగా మారుతా ఉన్నారు, ఎందుకు ధనికులు మరింత ధనికులుగా మారుతా ఉన్నారు? అనిల్ అంబానీకేమో అంటిల్లో 27 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఈ రోజు అనేక మంది ప్రజలకు కనీసం పడుకుందామంటే ఒక సరైనటువంటి వసతి ఉన్నది. ఇలా ముంబైలో చూస్తే మురికివాడలు ఉన్నాయి, ఈ దేశంలో కలకత్తాలో మురికివాడలు ఉన్నాయి, మద్రాసులో మురికివాడలు ఉన్నాయి. కనీసం వాళ్ళకి ఇల్లు లేని అనేక మంది ప్రజలు ఇలా గుడిసెలు వేసుకుంటున్నారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సరైన విద్య, వైద్యం లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒకవైపు ఏమో సంపద కార్పొరేట్ల చేతికి పోతుంది, ఒకవైపు ఏమో మరింత పేదరికం పెరుగుతా ఉన్నది. ఈ సమస్యను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. కార్పొరేట్ల దేశం కాదు ఇది, ఇది ప్రజలందరి భాగస్వామ్యంతో, ప్రజల శ్రమతోటి అభివృద్ధి చెందాల్సిన దేశం. ఇలా బీజేపీ 10 మంది కార్పొరేట్లు ఒకవైపు ఉంటే, వాళ్ళ ధనికుల వైపు ఉంటే, పేద ప్రజలందరి వైపు కూడా ఇలా విప్లవకారులు, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ ఉండి ఏ రోజు పోరాటం చేస్తున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఇలా దండకారణ్యాన్ని పరిరక్షించుకోవడం అంటే, ఇలా బస్తర్ను పరిరక్షించుకోవడం అంటే, ఇలా ఆదివాసులను పరిరక్షించుకోవడం అంటే అది ఆదివాసుల సమస్య కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అందరి సమస్య.
ఆదివాసులను కాపాడుకోవడం అంటే ఈ దేశ సంపదను కాపాడుకోవాల్సిన సమస్య. ఈ దేశంలో ఉన్న సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయాల్సిన సమస్య. కాబట్టి ఈ రోజు తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చిండ్రు. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర చూడండి, అమిత్ షా మోడీ చూడండి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ కనబడుతుంది. ప్రజలు విప్లవకారులకు మద్దతు ఉందా లేదా ఇక్కడ కనబడుతుంది. మీరు మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము తనలకు వేలు కడతాం, మేము వాళ్ళను వచ్చే సంవత్సరం డెడ్లైన్ పెట్టి మేము వాళ్ళను లేకుండా చేస్తామని చెప్పేసి. మీకు చాదనైతే విద్యార్థులు కోరుకుంటున్నారు నిరుద్యోగాలు లేకుండా చేయండి, ప్రజలు కోరుకుంటున్నారు విద్యా వైద్యాలు ఉత్సాహం చేయండి, ప్రజలకు భూములు వంచండి, వాళ్ళకు కులమత వివక్ష లేకుండా ఇవ్వండి. ఈ సమస్యలపై మీరు దమ్ముంటే మీరు పరిష్కారం చేయాలి. ఇలాంటి సమస్యలపై పరిష్కారం చేతగాక ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని మీరు నక్సల్స్ అంటారు. రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అంటారు, కేసీఆర్ నక్సల్ అంటారు, ఇక్కడ పోరాడే ప్రతి ఒక్కరు నక్సల్ అంటారు. ఇలా మీరు నక్సలైట్ అనుకుంటా పోతే, ప్రశ్నించే ప్రతి ఒక్కరు నక్సల్ అనుకుంటా పోతే ఈ దేశం మొత్తంగా మిగిలేదు ఓన్లీ అర్బన్ నక్సల్సే. దేశమే అర్బన్ నక్సల్ దేశం అవుతుంది. అర్బన్ నక్సల్స్ అంటే ఏందో అర్థం చేయకుండా వాళ్ళపై అనేక ముద్రలు వేసి అనేక చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. మీరు మీ ప్రభుత్వాల యొక్క దుర్మార్గ దమన నీతిని తప్పకుండా ప్రజలు పోరాడి ఓడిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీరు పార్లమెంట్ సెషన్ లో తప్పకుండా ఇలాంటి ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు పార్లమెంట్ ముందు నిర్వహించి తలపెట్టి మేము కగారును ఓడించేంత వరకు కూడా ఒక పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే విద్యార్థి నాయకులుగా మీరు ప్రభుత్వాలకి కాకుండా పార్టీలకి, ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ విషయంలో ఎట్లా వాళ్ళు ఇంక్లూడ్ అయితే బాగుంటది అంటే, లేదంటే తర్వాత దీన్ని ఎట్లా కార్యాచరణగా తీసుకెళ్తే బాగుంటది అంటే మీరు ఏం చెప్తారు? ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు అనేక పాకెట్లో అనేక మంది ప్రజా సమస్యలపై పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని ఒక బలమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. కగారును ఓడించాలంటే భారతదేశంలో ఒక బలమైన ఐక్య సంఘటన ఏర్పడాలి. ఆ క్రమంలో భాగంగానే ఒక పొలిటికల్ పార్టీ దశాబ్ద కాలంగా అధికారాన్ని కొనసాగించినటువంటి తెలంగాణలో కొనసాగించినటువంటి ఒక ఉద్యమ పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తన రజతోత్సవంలో వరంగల్లో వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు, మావోయిస్టు పార్టీతో మీరు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఆ సభలో ఒక 15 లక్షల మంది ప్రజలు మీరు చర్చలు జరపాలా వద్దా అంటే జరపాలని చెప్పేసి చేయలేవటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. అదే క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ గారు, తను కూడా మీరు శాంతి చర్చలు జరపాల్సిందే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి తను కూడా ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ స్టాండ్ వినిపించడం జరిగింది. అదేవిధంగా స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మనుషులు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది, వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. అదేవిధంగా మా పార్టీ దీన్ని శాంతి భద్రతల సమస్యగా చూడడం లేదు, దీన్ని ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యగా చూస్తుంది అని చెప్పేసి మేము మా అధినాయకత్వంలో మాట్లాడి చర్చలకు ఒక సరైనటువంటి వాతావరణం ఏర్పడే వరకు మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ మాస్ లైన్, సిపిఎంఎల్ ప్రజా ప్రతిఘటన, సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి, అదేవిధంగా ఎస్యుసిఐ అనేక పార్టీలను కూడా ఏకమై ఈరోజు ఇంత పెద్ద మహాధరణను కొనసాగిస్తున్నటువంటి సందర్భం తెలంగాణ చూడవచ్చు ఇందిరా పార్క్ దగ్గర. అదేవిధంగా విద్యార్థులు, మేధావులు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, పౌర హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, అనేక సంఘాలు ఏం కోరుకుంటున్నాయంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఒక శాంతి చర్చల ప్రక్రియను ముందు తీసుకుపోయే ఒక కమిటీగా ఏర్పడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీ అన్ని పార్టీలు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ చర్చల ప్రక్రియను ప్రజా సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా కలిపి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకుపోవడం కోసం ఒక కమిటీగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అవసరమైతే రాబోయే పార్లమెంట్ సెషన్ లో మనం ఢిల్లీ నడిబొడ్డున మనం ఒక పెద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా కలుపుకొని మనం ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించి కగారును ఓడించి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులను కాపాడుకోవాలని, అదేవిధంగా ఖనిజ సంపదను ఈ దేశం మొత్తం ప్రయాణికానికి సమానంగా పనిచేయటువంటి ఒక ప్రక్రియకు ముందుకు రావాలని చెప్పేసి, ఇది ఎవరో ఒక కార్పొరేట్ కంపెనీ కోసం కాదు, లేకపోతే ఇది ఒక ట్రంప్ కోసమో, లేకపోతే పుతిన్ కోసమో, లేకపోతే జిన్పింగ్ కోసమో, ఇది చైనా, రష్యా, అమెరికా కోసమో కాదు. ఇది ఈ దేశ ప్రజల సంపద, ఈ దేశ ప్రజలకు దక్కాలని చెప్పేసి అనిల్ అంబానీ, అదానీ యొక్క కుట్రలు, ఈ హత్యలన్నీ కూడా బహిర్గతం కావాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో ఈ విషయంపై చర్చ జరగాలని చెప్పేసి, మానవ హక్కుల ఉల్లంఘన, ఈ హత్యాకాండ, ఈ జెనోసైడ్ ప్రపంచం ముందు బయటపెట్టాలని చెప్పేసి
ఈ ఎవరైతే దీనిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా దోషులుగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.